హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నన్నైతే చాలామంది అడుగుతున్నారు అసలు హెయిర్ కేర్ అంటే మా అక్క, చెల్లి, మా ఫ్రెండ్, పక్కింటి ఎవరో ఒకరు అడిగేళ్ళండి. ఇవాళ అయితే నా హెయిర్ కేర్ రొటీన్ చూపించేస్తాను చూసేయండి గాయ్స్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా అయితే మన నెత్తికి ఈ నూనె పెట్టుకోవాలి. ఇదేంటి ఊరు పేరు లేదా అని అనుకోకండి, ఇది గానుగులోంచి తెచ్చాను. ఇదే సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే మనం ఒక చెప్ప తీసుకుని అది ఒక గిన్నెలో కొబ్బరి నూనె ఒక 3-4 చెంచాలు సరిపడా, మీ జుట్టు ఎంత ఉందో దానికి సరిపడా కొబ్బరి నూనె వేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ గిన్నెలో ఎంత తీసుకున్నానో మీకు కనబడాలి కదా. ఇదిగో ఇదిగో కనిపిస్తుందా? ఇదిగో 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 ఇదిగో. ఓ అమ్మ, కింద పడిపోయిందిరా బాబోయ్. మా అమ్మ సంపెత్తది నన్ను. ఈ వైటమిన్ ఈ మనకి యూజువల్గా ఏ మెడికల్ షాప్లో ఈజీగా దొరికేస్తుంది. సో అది తీసుకుని ఒకే ఒక వైటమిన్ ఈ ట్యాబ్లెట్ని పిన్నిస్తో కచక్ అని గుచ్చి పుసుక్ అని ఆ కొబ్బరి నూనె మిశ్రమంలో పోసి బాగా కలిపేయాలి. యాక్చువల్లీ ఆ ట్యాబ్లెట్ని మీకు చూపిస్తూ గాల్లోనే పుచ్చుకొని పొడుద్దాం అనుకున్నాను, కానీ కింద పడితే మళ్ళీ నేను తుడుచుకోవాలని పక్కకి వెళ్ళిపోస్తాను అనమాట. అందులో ఇచ్చేదే పెసరంతా. ఇంకా అందులో కూడా మళ్ళీ వదిలేయకుండా మొత్తం ఉన్నదంతా పిండేయాలి. నెక్స్ట్ ఐటమ్ ఇవి ఒమేగా 3. ఇది వైటమిన్ ఈ రెండు ఒకేలా ఉంటాయి. ఒకటే అనుకున్నారంటే పప్పులో కాలేసినట్టే. ఇది కూడా ఏ మెడికల్ షాప్లో అయినా దొరికిస్తుంది. నాకు కొంచెం హెయిర్ ఫాల్ అవుతుంది అని అంటే మా మెడికల్ షాప్ అతను ఆయనే సజెస్ట్ చేసి ఇచ్చాడు. అంత మంచోడు కదా. దీన్ని కూడా పిన్నిస్తో పుచ్చుక్కని పొడి చేసి ఆ క్యాప్సిల్ ఖాళీ అయ్యేంతలాగా మొత్తం ఆ మిశ్రమంలో వేసి దేవుడు ఇచ్చిన ఫింగర్స్ మన బ్లెండర్స్ సో టపా 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 కలుపు 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 బాగా మిక్స్ చేయాలన్నమాట. సో ఈ 3 మిశ్రమాలు అయితే మనకి బాగా మిక్స్ అయిపోయి ఇప్పుడు మన జుట్టు ఓపెన్ చేసుకొని కొంచెం డీటాంగిల్ చేసుకుంటే బెటర్. ఓకే, నౌ సీ మై ఓడల మర్రి. ఈ జుట్టు ఒక వారం రోజులు అయింది తలస్నానం చేసి. సో చేతికి ఏమైనా ఉంగరాలు, స్టోన్స్ లాంటివి ఉంటే మాత్రం వెంటనే పక్కన పడేయండి. జుట్టు బాగా లాగేస్తే ఉన్న జుట్టు కాస్త బట్టదలు అయిపోతుంది. చిన్నప్పుడు అమ్మ నూనె రాస్తాను రావే అంటే నో నో వద్దు అని పరిగెట్టి పారిపోయిన రోజులన్నీ గుర్తొచ్చుకొని నవ్వుకుంటున్నాను మామ. మీకు ఎప్పుడైనా ఆయిల్ బాగా పట్టాలి అంటే సోకులకి పోకుండాను మధ్యపాపిడి చక్కగా తీసుకొని ఆ జుట్టుని 2 భాగాల కింద చేసుకొని ప్రతి భాగాన్ని ఇంకొన్ని చిన్న చిన్న పార్ట్స్ కింద చేసుకొని మొదల నుంచి కురుల వరకు మొత్తంగా ఆయిల్ అప్లై చేయాలి. ఎంత అప్లై చేస్తావో నీకు అంత మంచి బెనిఫిట్స్ వస్తాయి. రాస్తున్నప్పుడే మనకి కొంచెం జుట్టు ఎంత జుట్టు ఊడిపోయిందో అని అంటాను అనుకున్నారా. ఇది చాలా కామన్. ఈ మాత్రం అందరికీ వస్తుంది. ఇప్పుడు ఎంత హెల్తీగా తిన్నా ఎంత చేసినా సరే బయట ఉన్న పొల్యూషన్ వాటి ప్రభావం కూడా ఉంటుంది కదా. సో కమాన్, దిస్ ఈజ్ సో నార్మల్. విత్ ఆయిల్ వితౌట్ ఆయిల్ ఆ డిఫరెన్స్ చూడు అసలు. 5 నిమిషాల్లో అయిపోవాలి, 2 నిమిషాల్లో అయిపోవాలి అని కాకుండా హెయిర్కి అంటూ ఒక అరగంట అయినా సరే టైం కేటాయించుకోవాలి. మంచిగా అప్లై చేసుకోవాలి. ఈ మధ్య ఏంటో అందరూ హెయిర్కి ఎక్కువ ఆయిల్ పెట్టకూడదు, హెయిర్కి అసలు ఆయిల్ పెట్టకూడదు, హెయిర్ని మొత్తం ఆయిల్లో ముంచేయాలంటూ ఫుల్ కాంట్రాస్ట్లో చెప్తున్నారు. ఒకరు చెప్పింది ఇంకొకరు చెప్పింది నాకు అసలు సంబంధం ఉండట్లేదు. నేను మాత్రం నా చిన్నప్పటి నుంచి నా హెయిర్కి ఏదైతే బాగా సూట్ అయిందో అదే చేస్తున్నాను. నేను వారంలో 2 సార్లు మాత్రమే తలస్నానం చేస్తాను. ఆ చేసేటప్పుడు కూడా రేపు తలస్నానం చేస్తాను అంటే ముందు రోజు నైట్ ఇగో ఇప్పుడు చూపిస్తున్నట్టుగా ఇలా నా హెయిర్ కేర్ రొటీన్ అంతా చేసేస్తాను. అండ్ ఆయిల్ అయితే ఒక అరడబ్బా మొత్తం నా నెత్తి మీదే ఉంటుంది. అంతలాగా మొత్తం పట్టించేస్తాను నేను. ఓకే, మొత్తానికి జుట్టుకి ఫుల్గా నూనె అయితే పట్టించేసాము. ఇప్పుడు నేను చెప్పేది ఒక కంప్లీట్గా ఆప్షనల్. మీకు నచ్చితే వాడుకోవచ్చు, లేదంటే లేదు. నాకైతే చాలా ఇష్టం అదే ఈ మసాజర్ ఉంటాయి కదా, హెయిర్ మసాజ్, హెడ్ మసాజ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్ కాల్డ్. అది నాకు ఆల్మోస్ట్ ఇది 2.5 years, మోర్ దెన్ 3 years. నా ప్రెగ్నెన్సీ అప్పుడు కొనుక్కున్నాను ఇది. సో 3.5 years అవుతుంది. నేను అప్పటి నుంచి కూడా యూస్ చేస్తున్నాను. అండ్ సో రిలాక్సింగ్. సో ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మీరు కానీ రెగ్యులర్గా పార్లర్కి వెళ్ళే వాళ్ళు అయితే అక్కడ మీకు వాళ్ళు చేస్తారు కదా హెయిర్కి మసాజ్, అది లిటరలీ ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. యాక్చువల్లీ ఎలా వాడాలి అనేది చిన్నది మాత్రమే పెట్టి చూపించేస్తున్నాను వీడియో ఒక్కదానికి కొంచెం సేపు. నేనైతే దగ్గర 15 గంట 20 నిమిషాలు అలా పెట్టేస్తాను. అసలు ఇప్పుడు వస్తుంది అసలైన ఓజీ ఆఫ్ ది హెయిర్ కేర్. ఆ నూనె రాసి 2 పార్ట్స్ కింద డివైడ్ చేసిన జుట్టుని మంచిగా చిక్కులు తీసుకుని ఠడా ఠడా రిబ్బలు. సో కలర్తో సంబంధం లేకుండా 2 రిబ్బన్లు వీటితోని మీరు ఎక్స్పెక్ట్ చేసిందే 2 జల్లు పైకి వేసుకోబోతున్నాను. ఇది అసలు అంటే ఈ హెయిర్ స్టైల్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉంటాయని చిన్నప్పుడే చెప్పుంటే కాలేజీకి కూడా ఇవే వేసుకుని వెళ్ళిపోయే వాళ్ళమేమో. ఊహించుకుంటేనే చండాలంగా ఉంది. అద్దద్దు, ఈ సీన్ కట్ చేసేద్దాం. ఈ ప్రాసెస్ అంతా మీకు చూస్తుంటే మంచి నాస్టాలజిక్ ఫీల్స్ వస్తున్నాయి కదా. మీరు కానీ ఇలా వేసుకుంటే మీ మమ్మీ కూడా ఫుల్ ఖుషి అయిపోతారు. ఖుషి అవ్వడం సంగతి ఏమో కానీ అప్పట్లో వస్తున్నావు ఇప్పుడేంటి దారిలోకి వచ్చావు అని లోపల వచ్చి హ్యాపీనెస్ అయితే వస్తుంది వాళ్ళకి.
లాగేస్తున్నారా నాయన పర్లేదులే మంచిగా ఆర్మ్ ఎక్సర్సైజ్ నెత్తిపోగొడి ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంది. ఓకే, మనం ఫుల్గా రెడీ అయిపోయాం. ఎలా ఉన్నాను? మీకు చాలా మందికి తెలిసిన ఇంకొంతమందికి తెలియని ఒక మంచి సీక్రెట్ చెప్పనా? కాటుకని తుడవడానికి ఆయిల్ ఇస్ ద బెస్ట్ 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 రెమెడీ, మెడిసిన్, ఏదో ఒకటిలే ఫస్ట్గా యూజ్ అవుతుంది. అలాగని కంటి లోపల రాసుకుంటే కలిపోతాయి, చూసుకోండి. సో తలకి రాసుకోగా మిగిలిన నూనె మంచిగా ఫేస్కి మసాజ్ లాగా చేసుకుంటే కాటుక పోతుంది, లిప్స్టిక్ పోతుంది, మహా జిడ్డుగా కూడా అయిపోతుంది. మొత్తానికి చేయాల్సిన హెయిర్ కేర్ పార్ట్ 1 అయితే అయిపోయింది. ఇప్పుడు మంచిగా నిద్రపోదాం. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ కూడా వచ్చేసింది. పొద్దున లేవగానే కళ్ళు తెరవగానే కెమెరాని చూడడం ఎంత చిరాకు ఉంటుందో నాకు ఇవాళ ఎక్స్పీరియన్స్ అయింది. ముందుగా పెద్ద టాస్క్ జడలిప్పుకోవాలి మంచిగా. సో ఇలా యాక్చువల్లీ జడలు వేసుకుని పడుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఓవర్ నైట్ ఉంచుతున్నాం కదా, ఆయిల్ అంతా ఎక్కువసేపు తలకి స్కాల్ప్కి అబ్జార్బ్ అవుతుంది. అండ్ జడలు వేసుకున్నాం కదా, దీనివల్ల ఆయిల్ ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అండ్ జడలు వేసుకున్నాం కదా, ఎందుకు అన్నిసార్లు చెప్తున్నాను జడలు వేసుకున్నాను, సర్లే జడలు వేసుకున్నాను కదా, దీనివల్ల చిక్కు కూడా పట్టకుండా ఉంటుంది. ఒకసారి సీమై ఓడలు మరి స్నానంకి వెళ్తావు తల స్నానం చేసి వస్తావు. షాంపూల వల్ల హెయిర్ ఫాల్ ఆగిపోతుంది, హెయిర్ గ్రోత్ పెరిగిపోతుంది అని సోది కబుర్లు నేనైతే చెప్పను. మీరు రెగ్యులర్గా ఏ షాంపూ అయితే వాడతారో అదే వాడండి. కాకపోతే కొంచెం ఆ ఆయిల్ మిగిలిపోయినట్టు అలా కాకుండా మొత్తంగా క్లీన్ అయ్యేలాగా మంచిగా వాష్ చేసుకోండి. అండ్ మా ఇంట్లో అయితే స్టాండ్ ఫ్యాన్ ఉంది, సో అది పెట్టుకొని మొత్తం హెయిర్ని ముందుకేసేసి అంతా డ్రై అయ్యేలాగా దాని ముందే కూర్చుంటాను. ఎంతసేపు అయినా సరే అక్కడే కూర్చుంటాను. బ్లో డ్రైయర్ మాత్రం చచ్చిన వాడిని, దానివల్ల విపరీతమైన డ్యామేజ్ అయితే ఫేస్ చేశాను నేను. అందుకనే సో ఫుల్గా ఆరిపోయిన జుట్టు ఇలా ఉంటుంది మనకి. ఎలాగో రాత్రి డీటాంగిల్ చేసాం, ప్లస్ జడలు వేసుకుని కూడా పడుకున్నాం. సో చిక్కు పడే అవకాశం అయితే లేదు. కానీ ఏమో ఆ ఫ్యాన్ గాలికి ఎక్కడైనా చిక్కు పడుతుందేమో అనే దీంతో మళ్ళీ ఒక్కసారి మొత్తం జుట్టు అంతా దువ్వేసి ఉంచేద్దాం. మోస్ట్లీ 1-2 వెంట్రుకలు అయితే రాలుతాయి, అవి కూడా రాకుండా అయితే ఉండవు. దట్స్ కామన్, ఓకే పర్లేదు. సో మీరే చూస్తున్నారు కదా, మీకు సాఫ్ట్గా చక్కగా చిక్కులు లేని హెయిర్ అయితే ఉంది కదా. దీనికి మంచి వాల్యూమ్ని యాడ్ చేయాలి. అది కూడా ఎలాగా అంటే హీట్లెస్గా చెప్తున్నాను. ఈ బ్రష్ దువ్వుని ఉంటుంది కదా, దాన్ని పెట్టుకుని దబ్బ 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 దువ్వడమే. ఇంకా దీన్ని మనం కరెక్ట్గా వాడాలి కానీ హెయిర్కి మంచి వాల్యూమ్ని ఇస్తుంది. మీరు ప్రాపర్గా యూస్ చేసుకోవాలి కానీ మంచి బౌన్సీగా కనిపిస్తుంది. సో దువ్వేద్దాం. అన్నీ చెప్పి అసలేం చెప్పకపోతే ఇలాగా ఇలా హెయిర్ని మొత్తం ముందుకు పెట్టి కింద నుంచి పైకి రివర్స్లో ఆ బ్రష్ దువ్వింతో కానీ దువ్వితే ఏదో హెయిర్ బాటాక్స్ చేయించుకున్నారా అన్నట్టుగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, అవ్వకపోతే ఇంకోసారి ట్రై చేయండి, కానీ నన్నేం అనకండి. సీమై ఊడలు మరి రాత్రి జుట్టుకి ఇప్పుడు జుట్టుకి మీకే ఆ డిఫరెన్స్ అయితే బాగా తెలుస్తుంది కదా. ఇంట్లో ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసుకుని హెయిర్ ఇంత మంచి హెల్తీగా తయారు చేసుకోవచ్చు అన్నప్పుడు ఎందుకు ఆ హీటింగ్ టూల్స్ స్పెషల్ ప్రోడక్ట్స్ వాడడం చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.